రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేకపోతే ఏపీఎస్సి అనేక రకాల ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మనం రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ప్రధానంగా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ లో సంబంధించి మనం విజయం సాధించాలి అంటే మనకు గైడ్ చేసే వ్యక్తి, ఆ గైడ్ చేసే వ్యక్తి అంటే మనం తప్పనిసరిగా విజయం సాధించడానికి ఉపయోగపడే వ్యక్తులు ఎవరు, సాధించడానికి ఉపయోగపడని వ్యక్తులు ఎవరు అనే రెండు అంశాలను మీరు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. అలా నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే మనము విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం తీసుకునే నిర్ణయం అనేది మంచి నిర్ణయం కాకపోతే, అంటే మనం తీసుకునే నిర్ణయం అనేది మంచిది కాదని ఎప్పుడు తెలుస్తుంది? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత దాంట్లో మన పేరు కానీ మన నెంబర్స్ కానీ లేకపోతే అప్పుడు మనకు అర్థమైపోతుంది, ఓకే మనకు గైడ్ చేసిన వ్యక్తి, మనం చూస్ చేసుకున్న మనం ఎంపిక చేసుకున్న వ్యక్తి సరైన వ్యక్తి కాదు మనకు అప్పుడు అర్థమైపోతుంది. నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాలు అంటే, మనకు గతంలో చాలా నోటిఫికేషన్స్ వస్తుంటే వెళ్ళిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వరకు మేము 2 నోటిఫికేషన్ చూసాం. ఒకటి ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి, ఇంకొకటి గ్రూప్ 4 కు సంబంధించి. ఈ ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి మేము స్టార్ట్ చేసినప్పుడు ఇదే బ్లాక్ బోర్డు మీద క్లాసులు చేశాం. టెక్నికల్ గా కొంచెం వీక్ ఉన్నాం, అయినా పర్లేదు. మన మిత్రులు ఎవరైతే మన దగ్గర క్లాసెస్ తీసుకొని మనం ఆదరించారో వాళ్ళందరూ ఏం చేశారంటే, వాళ్ళందరూ ఏం చూశారు మన దగ్గర అంటే, మనకు కావాల్సింది సాంకేతికత కాదు, మనకు కావాల్సింది కంటెంట్. మనల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తి, మనం సరైన మార్గంలో గైడ్ చేసే వ్యక్తి ఆదినారాయణ అకాడమీ. ఓకే, మనకు కంటెంట్ అనేది చాలా అవసరం, సాంకేతికత కాదు. సో ఆ కోణంలో సాంకేతికతను చూడకుండా కంటెంట్ను చూసి కంపల్సరీగా చిట్ట చివరి వరకు మనకు అందుబాటులో ఉంటారు అనే నమ్మకంతో మన దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళగలిగారు. కొంతమంది కంటెంట్ చూడకుండా సాంకేతికత ముసుగులో పడి మోసపోయి, సాంకేతికత అంటే డిజిటల్ బోర్డులు కావాలి, లేకపోతే టెక్నికల్ గా ఇంకొక రకం కావాలన్న ఉద్దేశంతో పక్కకు వెళ్ళిన వాళ్ళు, పక్కన వేరే వాళ్ళని చూస్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సరే, ఏది ఏమైనా కానీ ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటంటే అవుట్పుట్, అంటే రిజల్ట్. ఆ మొత్తం కోణంలో కొంతమంది మన తర్వాత, నాకు ఈ మధ్య కాలంలో చాలా మంది ఫోన్ చేస్తాం, సార్ అప్పుడు మేము మిమ్మల్ని మీ క్లాసెస్ మాకు చివరిలో తెలిసేవి, మేము మొదట్లో మిమ్మల్ని గమనించలేకపోయాము, మేము అప్పటికే వేరే చోట క్లాసులు తీసుకొని మీ దగ్గర క్లాసులు తీసుకోలేకపోయాము, లేకపోతే మీ గైడెన్స్ తీసుకోలేకపోయాము చాలా మంది కాల్ చేస్తారు. అది ఏదైనా నోటిఫికేషన్ కావచ్చు. ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ ఈఓ ఒకటే కాదు, డివైఈఓ కావచ్చు. డివైఈఓ కూడా నేను చెప్పాను, మనమే స్టార్ట్ చేశాం. చిట్ట చివరికి దాన్ని ఫుల్ స్టాప్ అంటే దాని ఎండింగ్ కూడా మనమే చేస్తాం, అంటే మాక్సిమం. సో ఇక్కడ నేను ఏమంటానంటే, ఎలా ఈ ప్రక్రియ మొత్తాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనము ఎంతటి ఉద్యోగం చేసినా లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ పోటీ ప్రపంచంలో, పోటీ పరీక్షలలో మనం విజయం సాధించాలంటే మీకున్న నాలెడ్జ్కి, మీకున్న టెక్నిక్స్ కి, మరి ఈ యొక్క ప్రస్తుత పోటీ పరీక్షల యుగంలో అప్డేటెడ్ గా ఉండే వ్యక్తులు ఎవరైనా ఒకసారి చూసుకొని వాళ్ళని మనం అప్రోచ్ కావాలి. అది ఎవరైనా కావచ్చు, నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కంపల్సరీగా అతని మాటలు కావచ్చు, అతని చేతలు కావచ్చు మనకు ఉపయోగపడతాయి అనుకుంటే 100% అప్రోచ్ కాండి. ఒక వ్యక్తి యొక్క మార్గదర్శకత్వంలో వెళ్ళడము విజయానికి దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అట్లా కాకుండా కొంతమంది ఇక్కడ కొంతసేపు ఉంటారు,
ఇంకొక వ్యక్తి దగ్గర కొన్ని, ఇంకొక వ్యక్తి దగ్గర కొన్ని, ఇంకొక వ్యక్తి, అంటే 4 పడవలు 5 పడవల మీద కాల్ చేస్తారు. దానివల్ల నష్టపోయడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఇక్కడ మహాభారత యుద్ధం జరుగుతుంది. ఆ మహాభారత యుద్ధం జరిగే సమయంలో ఒకవైపు పాండవులు, మరొక వైపు కౌరవులు. అక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఎవరికి? పాండవులకి, కౌరవులకి. ఏంటి ఆ 2 ఆప్షన్స్ అంటే, భారీ సైన్యం, పెద్ద పెద్ద ఆయుధాలు, భారీ సైన్యము, పెద్ద పెద్ద ఆయుధాలు ఒకవైపు, శ్రీకృష్ణుడు ఒకవైపు. ఇక్కడ కౌరవులకి సారథి దుర్యోధనుడు, పాండవులకు సారథి అర్జునుడు. వీళ్ళిద్దరి ముందు ఏం కనిపిస్తున్నవి? ఒకవైపు పెద్ద సైన్యము, పెద్ద పెద్ద ఆయుధాలు కనిపిస్తున్నవి. మరొక వైపు ఒకే ఒక వ్యక్తి, ఎవరైనా మనకు శ్రీకృష్ణుడు కనిపిస్తున్నారు. ఇక్కడ విజయం సాధించాలి. ఇద్దరు ఏమనుకుంటారు? మొత్తానికి యుద్ధంలో విజయం సాధించాలి అనుకొని ముందుగా తొందరపడి దుర్యోధనుడు ఏం చేస్తారంటే, అక్కడ ఉండే మొత్తం పెద్ద సైన్యాన్ని, మరి పెద్ద పెద్ద ఆయుధాల కూటమిని ఆయన ఎన్నుకుంటాడు. ఇక అర్జునుడు ఏం చేస్తాడు? మొత్తానికి ఆ పెద్ద సైన్యము, పెద్ద పెద్ద ఆయుధాలతో సమానమైన వ్యక్తి శ్రీకృష్ణుడిని ఎంచుకుంటాడు. మొత్తం మీద మహాభారత యుద్ధం జరిగిన 18 రోజుల విజయానికి ఆ 18 రోజుల తర్వాత విజయాన్ని మనం ఒకసారి గమనిస్తే ఏం జరిగింది? పెద్ద పెద్ద సైన్యం కానీ, పెద్ద పెద్ద ఆయుధాలు కానీ పనిచేయలేదు. కేవలం ఒక వ్యక్తి, ఆయన యొక్క నిర్ణయాలు, ఆయన యొక్క సలహాలు, ఆయన యొక్క సూచనలు బేస్ చేసుకొని మహాభారత యుద్ధంలో మరి పాండవులు కౌరవుల పైన విజయం సాధించడం జరుగుతుంది. సో నేను దాన్ని బేస్ చేసుకొని మీరు అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి అంటే నిజాయితీతో కూడిన నిర్ణయాలు చాలా అవసరం. నిజాయితీతో కూడిన నిర్ణయాలు. నిజాయితీతో కూడిన నిర్ణయాలు లేకుండా నీ దగ్గర ఎంత టాలెంట్ పెట్టుకున్నా, నీ దగ్గర ఎంత ఇది ఉన్నా, అది మనల్ని విజయానికి దూరం చేస్తుంది తప్ప దగ్గర చేయదు. అది 100% కరెక్ట్. సో ఇకనైనా కానీ సమయం మించిపోలేదు మిత్రులారా. ఎవరైనా కానీ ఇక ఈ డివైఓకు ప్రిపేర్ అయ్యే మిత్రులు కావచ్చు, ఈ గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే మిత్రులు కావచ్చు, ఇక ఈ 2 నెలలు మాక్సిమము గ్రూప్ 2 వాళ్ళకి అది 2 నెలలు వచ్చింది, డివైఓ వాళ్ళకు 3 నెలలు వచ్చేసింది. అదే మాదిరిగా మనకు ఈ లైబ్రరీని వాళ్ళ ఉద్యోగాల కోసం కావచ్చు, ఇక గ్రేడ్ 2 అనలిస్ట్ పోస్టులు కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, ఇక రాబోయే డిఎల్ జేఎల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ సాంకేతికత అనేది ప్రామాణికం కాదు. ఇక్కడ క్లాసు చెప్పాలి అంటే ఆల్రెడీ సాంకేతికతను ఉపయోగించుకొని ఆ నోట్స్ మొత్తం రెడీ చేస్తాం మనం. ఇక క్లాసు చెప్పేటప్పుడు కూడా సాంకేతికత అవసరం లేదు. సో కాబట్టి ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించుకొని, ఇక్కడ బ్లాక్ బోర్డు వాడుతున్నామా, లేకపోతే బ్లూ బోర్డు వాడుతున్నామా, లేకపోతే ఎల్లో బోర్డు వాడుతున్నామా, ఇవన్నీ మనకు అవసరం లేదు. చెప్పే కంటెంట్ మనకు చాలా అవసరం. సో ఓకేనా? సో కాబట్టి వీటన్నిటిని కూడా మేము చాలా మందిని గమనించాను. ఇక్కడ మనం క్లాస్ చేస్తూ ఉంటే బయట నుంచి కొన్ని నాయిస్ వస్తుంటాయి, కొన్ని సౌండ్లు వస్తుంటాయి. కొంతమంది నాకు కాల్ చేస్తారు, సార్ క్లాసెస్ భలే ఉన్నవి కానీ బయట సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి సార్ అని చెప్పండి. ఇక్కడ మన లక్ష్యము మనకు గొప్పదైనప్పుడు మనకు ఏం కనిపించాలి? కేవలం బ్లాక్ బోర్డు కనిపించాలి, బ్లాక్ బోర్డు మీద ఉండే కంటెంట్ కనిపించాలి తప్ప బయట ఉండే నాయిస్ మనం ఎప్పుడు అసలు లెక్కలో పెట్టుకోకూడదు కూడా. మీరు ఎగ్జామ్ రాస్తారు రేపు, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తుంటే కిటికీలోంచి ఏదో వెహికల్స్ అవి వెళ్తుంటాయి. వెళ్ళినప్పుడు మీకోసమని వెళ్ళే వెహికల్స్ ఆగిపోతాయి, ఏమన్నా ఆగిపోవు కదా, అవి వెళ్తూనే ఉంటాయి. అంటే అర్థం ఏంటి? మీరు ఇప్పటి నుంచే మన క్లాసెస్ వినేటప్పుడే ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ మీకు రావాలి. మీరు కేవలము సబ్జెక్ట్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి, కంటెంట్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ పక్కన వెళ్లే వెహికల్స్ గురించి కానీ ఇంకొక దాని గురించి కానీ మీరు కాన్సన్ట్రేషన్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు వచ్చే శబ్దాలను మనం పట్టించుకోకుండా కేవలం ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఇక్కడ విజయం సాధించాలి అంటే తప్పనిసరిగా మీకు మంచి చేసే వాళ్ళు ఎవరు, చెడు చేసే వాళ్ళు ఎవరు అనేది మీరు బేరీజు వేసుకునే క్యాపబిలిటీ మీలో ఉండాలి. ఎప్పుడైతే ఆ క్యాపబిలిటీ, ఆ యొక్క సామర్థ్యం మీకు వస్తుందో అప్పుడు మీరు తప్పనిసరిగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ డివైఓ ప్రిపేర్ అయ్యే మిత్రులు కావచ్చు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే మిత్రులు కావచ్చు, మిగతా డిఎల్ జేఎల్ ప్రిపేర్ అయ్యే మిత్రులు అందరూ కూడా ఫస్ట్ మీరు
మీరు ఆల్రెడీ మీరు పెద్ద పెద్ద వాళ్ళు అందరు కూడా, కాకపోతే మీకు ఒక గైడెన్స్ కావాలి అంతే. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా వెళ్తే ఈజీగా ఉంటుంది అనేది ఒక వ్యక్తిని నమ్మండి పర్ఫెక్ట్ గా. అది ఎవరైనా కావచ్చు. మీకు రాష్ట్రంలో చాలా మంది యూట్యూబర్స్ ఉంటారు, రాష్ట్రంలో చాలా మంది యాప్స్ ఉంటాయి. వాళ్ళలో మీకు ఎవరిపైన నమ్మకం ఉందో వాళ్ళని ఒకసారి గమనించండి, వాళ్ళ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కంపల్సరిగా మహాభారత యుద్ధంలో ఎలాగైతే అర్జునుడు ఒక వ్యక్తి యొక్క సహాయం యొక్క సూచనలు సలహాలతోటి విజయం సాధించాడో, అదే మాదిరిగా మీరు కూడా సూచన సలహాలతోటి విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని తెలియపరుస్తూ, మరి ఇక్కడ ఈ డిఎల్ వారు కావచ్చు, జేఎల్ వారు కావచ్చు, అదే మాదిరిగా గ్రేట్ అనలిస్ట్ కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళందరికీ కోసం కూడా సులభమైన మార్గంలో మరి నేను ఆల్రెడీ చెప్పే గతంలో కూడా జనరల్ స్టడీస్ క్లాసెస్ రన్ చేయబోతున్నాం. ఇంకా డివైఓ మిత్రులకు ఎవరైతే డివైఓ కోసం ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము అప్డేటెడ్ క్లాసెస్, జనరల్ స్టడీస్ క్లాసెస్ అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ టు అప్డేటెడ్ క్లాసెస్ అందించబోతున్నాం. ఆల్రెడీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అయిపోయినాయి కూడా మనకు. అదే మాదిరిగా టెస్ట్ సిరీస్ కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసుకుని వచ్చాం. ఇక నెక్స్ట్ గ్రూప్ 2 కు ప్రిపేర్ అయ్యే మిత్రులు ఇంకా మీరు చాలా మంది గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం పోయినసారి ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసినప్పుడు మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ గ్రూప్ 2 వాళ్ళకి ఫిబ్రవరిలో జరిగింది. ఫిబ్రవరిలో జరిగితే జనవరిలో జరిగిన అంశాలను కూడా మనము ఆఫ్లైన్ పేపర్లో చూసాం. జనవరిలో జరిగిన అంశాలను కూడా మనం ఆఫ్లైన్ పేపర్లో చూసాం. కాబట్టి ఇక్కడ జనవరి వరకు మనం అప్డేట్స్ మొత్తం కవర్ చేసుకోవాలి గ్రూప్ 2 మిత్రులు. ఈ మధ్యకాలంలో చాలా అప్డేట్స్ వచ్చాయి గ్రూప్ 2 వాళ్ళకి. ప్రధానంగా ఇక్కడ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ఒకటి వచ్చింది, 2023 రిపోర్ట్ వచ్చింది. మనం ఏం చదువుకున్నాం, 2022 రిపోర్ట్ చదువుకున్నాం, 2023 రిపోర్ట్ వచ్చేసింది. ఇట్లా ఎస్ఎన్టీలో కావచ్చు, తర్వాత మనకు పాలిటీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఏపీ ఎకానమీ కావచ్చు, లాట్ ఆఫ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మొత్తం మనం ఏం చేసుకోవాలి, క్రోడీకరించుకొని మన సిలబస్ కి యాడ్ చేసుకోవాలి. ఊరికి చదువుకుంటే వెళ్ళిపోతే సరిపోదు, అప్డేట్స్ క్రోడీకరించుకొని మన సిలబస్ కి యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ రామసుబ్రహ్మణ్యం, ఈ జస్టిస్ రామసుబ్రహ్మణ్యాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ గా నియమించారు. ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ నియామకంలో మరి ఉండే కమిటీ ఏంటి? ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత, లోక్సభ స్పీకర్, ఓకేనా? ఇక అటుపక్క ఎవరెవరు ఉంటారు, ఆ నియామక కమిటీలో ఎవరు ఉంటారు, తర్వాత ఈ యొక్క జాతీయ మానవ హక్కుల కమిషన్ లో ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ గా ఎవరెవరు ఉంటారు. ఇట్లా మనం లాట్ ఆఫ్ అంశాల మొత్తాన్ని క్రోడీకరించుకోవాలి. ఒక అంశం వార్తల్లో ఉంది అంటే దాన్ని కొంచెం బాగా డెప్త్ గా చదవడం ప్రయత్నం చేయాలి. గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే మిత్రులకు ఇవన్నీ గమనించాలి. ఇక డివైఓ ప్రిపేర్ అయ్యే మిత్రులు నేను చెప్పనే ఉన్నాను, మనకు ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2లో ఒక ఫిలాసఫీ, సైకాలజీ తప్ప మిగతా మొత్తము కూడా అప్డేటెడ్ అంశాలతో కూడిపోయి ఉంది. మీరు బ్లేమిగా గుడ్డిగా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే మాత్రము దెబ్బైపడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్తూనే ఉన్నా మళ్ళొకసారి. సో మీరు చాలా మంది అవన్నీ కూడా మీరు చాలా మంది సరే అవి వింటున్నారా వినలేదా అది పక్కన పెడితే, దీని యొక్క ప్రభావం ఇప్పుడు మీకేం అర్థం కాదు. రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది దాని ప్రభావం. సరే ఏదేమైనా కానీ సిన్సియర్ గా, సీరియస్ గా ఆధారణ అకాడమీ పైన నమ్మకం ఉండే మిత్రులు ఎవరైతే ఉన్నారో మళ్ళొక్కసారి మీ అందరికీ సువర్ణావకాశం ఇది. ఈ డివైఓ ప్రిపేర్ అయ్యే మిత్రులకు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే మిత్రులకు అప్డేటెడ్ వర్షన్ లో ఉండే టెస్టులన్నీ మనకు అందుబాటులో ఉంటవి. అప్డేటెడ్ వర్షన్ లో ఉండే క్లాసెస్ అన్ని అందుబాటులో ఉంటవి. ఒక్కసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉండాలంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా తెలియపరచండి. మీ మిత్రులకు కూడా తెలియపరిస్తే బాగుంటుందని నా ఆలోచన. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నా నెంబర్ ఒకసారి మనకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి కాల్ చేయండి, మాట్లాడదాం ఒకసారి. ఓకేనా? థ్యాంక్ యూ.